హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ లైవ్ ట్రేడింగ్ వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే అనాలిసిస్ అవి ఇవి మనం ఇండియన్ మార్కెట్‌లో చేయలేము. సో, ఐయామ్ నాట్ డూయింగ్ ఇట్. ఐ స్టాప్డ్ ఇట్. మోస్ట్‌లీ నేను బిట్‌కాయిన్‌కి షిఫ్ట్ అయినాను. పొజిషనల్ ట్రేడింగ్ ఇంట్రాడేలో చేస్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు ట్రేడ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక లైవ్ ట్రేడ్. బిట్‌కాయిన్‌లో 400 క్వాంటిటీతో ఒక లైవ్ ట్రేడ్ ఈరోజు అటెంప్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ట్రేడ్ ఇప్పుడే వేశాను నేను. లాంగ్ బయాస్డ్‌గా ఉన్నాం. అంటే మార్కెట్ బ్రేక్‌ఔట్ ఇస్తది అనుకుంటున్నాం. ఇంత ప్యూర్ రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్‌ఔట్ ఎందుకు ఇస్తదనుకుంటున్నాను ఏంటి, ఈ వీడియో మొత్తం చూస్తే మీకు కూడా ఒక లెర్నింగ్ వస్తది. లైవ్ వీడియోస్‌లో ఎప్పుడైనా లెర్నింగ్ వస్తది కాబట్టి, వీడియో ఎంగేజ్‌మెంట్ పెంచే విధంగా మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు ఎక్కువ కామెంట్‌లు చేస్తే నేను చేసే ప్రతి ట్రేడ్ కూడా లైవ్‌లో రికార్డ్ చేసి మీకోసం వీడియో అప్‌లోడ్ చేస్తాను. సో, ఇక్కడ చూస్తే ఒక ప్యూర్ రెసిస్టెన్స్. ఈ జోన్ అంతా రెసిస్టెన్సే 1,08,000, 9,000, 10,000 అనేది ప్యూర్ రెసిస్టెన్స్. నిన్న, మొన్న నేను మార్కెట్‌లో వెయిట్ చేశాను. బ్రేక్‌ఔట్ ఎప్పుడిస్తదా అని. కానీ మార్కెట్ స్ట్రక్చర్ ఆ విధంగా లేదు. మార్కెట్‌లో బిహేవియర్ ఆ విధంగా లేదు. అండ్ ప్రతిసారి రెసిస్టెన్స్ అటెంప్ట్ చేస్తుంది. చాలా వరకు గమనించినట్లయితే ఒక షార్ట్ సెల్లింగ్ సైడే మార్కెట్ ఉన్నట్టు చాలా క్లియర్‌గా అర్థమైంది. కానీ ఈరోజు ప్రైస్ బిహేవియర్ చాలా డిఫరెంట్ అండ్ టిపికల్‌గా ఉండే ఫైనల్లీ ఐ వుడ్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ మార్కెట్ బ్రేక్‌ఔట్ అయ్యే ఛాన్స్ ఎక్కువుందనైతే అనిపించింది. బ్రేక్‌ఔట్ అంటే మార్కెట్ ఎక్కడికో దూరం వెళ్ళిపోతది. 10,000 పాయింట్స్ అని కాదు. నా ట్రేడ్ తప్పకుండా ఒక లాంగ్ ప్రాసబిలిటీ వెళ్ళే ఛాన్స్ ఉందనుకోని ట్రేడ్ ఏసాను. దట్ టూ 400 క్వాంటిటీ ఏసాను కాబట్టి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంత ఆ ట్రేడ్ ఏసుంటానని అర్థం చేసుకోండి. ఎందుకేసానో నేను మీకు చెప్తాను చూడండి. యాక్చువల్లీ నేనేసిన పర్టిక్యులర్ ప్రైస్ దగ్గరే మార్కెట్ ప్రతిసారి బ్రేక్ డౌన్ చేస్తూ లోవర్ లెవెల్‌లో మార్కెట్ క్లోజింగ్ ఇస్తూ వస్తుంది. నిన్ననే మార్కెట్ చాలా మంచి షార్ట్ బయాస్డ్ మార్కెట్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ రోజు యొక్క బయింగ్ క్యాండిల్ స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉంది. ఆఫ్టర్ ద ఫాల్ రివర్సల్‌లో బయింగ్ క్యాండిల్ స్ట్రెంత్ అనేది చాలా పెద్దగా ఉంది. అంటే బయర్స్ మార్కెట్‌లో వస్తున్నారు. అండ్ పాసిబిలిటీ బ్రేక్‌ఔట్ అయితే తప్పకుండా హైయర్ లెవెల్ పోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు షార్ట్ ట్రేడ్స్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ షార్ట్స్‌ని మార్కెట్ కాస్త టార్గెట్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. అది రైట్ అవ్వొచ్చనే మోస్ట్‌లీ ఐయామ్ థింకింగ్. చూద్దాం ట్రేడ్ ఎలా పోతదనేది. ఇట్స్ వెరీ ఎర్లీ టు కమెంట్. యాస్ ఆఫ్ నౌ $60-70 ప్రాఫిట్ ట్రేడ్ అవుతున్నాము. విచ్ ఈస్ వెరీ గుడ్ మనీ యాస్ పర్ ఇండియన్ కరెన్సీ. హౌఎవర్ మన ఎస్ఎల్ గూడా పెద్దగానే ఉంది. 400 క్వాంటిటీ, 400 పాయింట్స్ అంటే చాలా పెద్ద ఎస్ఎలే అది. అట్‌లీస్ట్ 1:1 మనం ఏం జేస్తున్నాం ఫస్ట్ అండ్ దెన్ 1:1.5 అంటే మేజర్ రెసిస్టెన్స్ ఎక్కడైతే ఉందో 1,09,000 లెవెల్స్‌లో ఆ లెవెల్‌లో నేను మార్కెట్‌లో ట్రేడ్ ఎగ్జిట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నాను. మీరు గమనిస్తే 175 పాయింట్స్ ఆల్రెడీ ప్రాఫిటబుల్ సైడ్ కనిపిస్తుంది. బికాజ్ ఒక బ్రేక్‌ఔట్ వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్ వచ్చేసి అల్ట్రా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. మీరు గమనిస్తున్నట్లున్నారు. రైట్? ఒక బ్రేక్‌ఔట్ అయింది. ఇమ్మీడియేట్‌లీ మనం ట్రేడ్ ఎగ్జిట్ చేయాల్సిన అవసరం లేదు. వి విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే ఈ లెవెల్‌లో బ్రేక్‌ఔట్ సస్టైన్ అయ్యిందనుకోండి, ఇంకా బిగ్గర్ ర్యాలీని కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో దట్ చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ప్రాఫిట్‌ని మనము గెయిన్ చేసే పాసిబిలిటీ అయితే ఉంది. అట్‌లీస్ట్ 150 పాయింట్స్‌నైతే $150 ఐ మీన్ బుక్ చేసుకోవడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నాను. ఫస్ట్ మనం ఇప్పుడు ఒక ఎస్ఎల్ ఏదైతే మనం ప్లేస్ చేసామో దాన్ని కాస్ట్ టు కాస్ట్‌కి షిఫ్ట్ చేయడానికి ట్రై చేసేద్దాం. సో దట్ మనకు లాస్ ఉండకుండా ఓన్లీ చార్జెస్‌తో మార్కెట్ పోతది. లేదా స్లైట్‌లీ ఇప్పుడు బ్రేక్‌ఔట్ అయిన క్యాండిల్ కిందకి ఎస్ఎల్‌ని ట్రైల్ చేయొచ్చు. సో మీరు ఎప్పుడైనా ఒక బ్రేక్‌ఔట్ గాని, బ్రేక్ డౌన్ ట్రేడ్ చేసినప్పుడు బ్రేక్‌ఔట్ అయిన తర్వాత సేమ్ ఆ క్యాండిల్ సస్టైన్ అవ్వగలిగితే తప్పకుండా మార్కెట్ ఏంటి అటువైపు ఉన్నట్టు. సో, మా క్యాండిల్ అదే విధంగా ఉంది అంటే మీరు ఆ క్యాండిల్ కింద ఎస్ఎల్ పెట్టండి. కుదిరితే చిన్న ఎస్ఎల్ ఎయండి లేదా బిగ్గర్ టార్గెట్స్‌ని తీసుకోండి. కానీ తొందరగా ప్రాఫిట్ వచ్చిన వెంటనే పానిక్‌గా మీరు ట్రేడ్ అనేది ఎగ్జిట్ చేయొద్దు. అట్లా చేస్తే ఎట్లయితదంటే మీ మైండ్ సెట్ అంటే నా మొఖానికి ఇదే ఎక్కువ ట్రేడ్. ఇంతకన్నా పెద్ద ట్రేడ్ ఎప్పుడు రాకపోవచ్చు. ఇంకో ట్రేడ్ నేను పట్టలేను అని ఒక అపనమ్మకం ఉన్న వాళ్ళే అలా ఫటక్‌న ట్రేడ్ అనేది ఎగ్జిట్ చేస్తారు. అంటే ట్రేడ్ రాంగానే మన వైపు ఎగ్జిట్ చేసేసుకొని ఖుషి అయిపోతా ఉంటారు. అట్లా ట్రేడింగ్ ఎప్పుడు చేయకూడదు. మనం అనుకున్న ట్రేడ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా బెటర్‌గా ప్రాబబిలిటీ ఏమన్నా ఉందా? మీరేసేటప్పుడు ఆబ్వియస్‌లీ బ్రేక్‌ఔట్ అనుకున్నారంటే, బ్రేక్‌ఔట్ 200, 300 పాయింట్లు బ్రేక్‌ఔట్ ఉండదు గదా! ఫర్దర్ బ్రేక్‌ఔట్ కూడా పాసిబుల్ ఉంటది అని మీరు అనుకుంటేనే బ్రేక్‌ఔట్ ట్రేడ్ ఏస్తాం. లేదా బ్రేక్ డౌన్ ట్రేడ్ ఏస్తాం. 500, 300 పాయింట్లకేసి మళ్ళీ రివర్సల్‌కి అది బ్రేక్‌ఔట్, బ్రేక్ డౌన్ ట్రేడ్‌ని ఐడెంటిఫై చేయడం అని అనరు. ఇప్పుడు కాసేపు వెయిట్ చేస్తాను. చూద్దాం మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తదో దాన్ని బట్టి ఎగ్జిట్ చేద్దాం. మీరు గమనించారా? మనకి కంటిన్యూ రెసిస్టెన్స్ ఉంది. ఆ కంటిన్యూ రెసిస్టెన్స్‌లో మనం ట్రేడ్ ఏసినప్పుడే మార్కెట్‌లో ఒక బ్రేక్‌ఔట్ వచ్చింది. దట్ టూ బిగ్గర్ క్యాండిల్ బ్రేక్‌ఔట్. ఇదే ట్రేడ్ నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా ఇచ్చాను. ఇన్‌కేస్ ఎవరైనా మీరు నాతో ఇలా కలిసి ట్రేడ్ చేయాలి అని అనుకుంటే
వీడియో కింద వాట్సాప్ నంబర్ ఉంటుంది. మీరు మెసేజ్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ నేను మీకు వాట్సాప్‌లో షేర్ చేస్తాను. యాస్ ఆఫ్ నౌ అయితే $215 అలా నడుస్తుంది. ఐయామ్ ఇంట్రెస్టెడ్ ఎనీథింగ్ అప్ టు $200 ఈస్ ఫైన్ నౌ. ఎందుకంటే మనం ఎస్ఎల్ కూడా తీసుకొచ్చి కాస్ట్ పెట్టేసాము. కొంచెం చార్జెస్ పడతాయి మనకి ట్రేడ్‌లో. సో, ఆ చార్జెస్ పోంగా కూడా అట్‌లీస్ట్ $170, $180 మనకు మిగిలిందంటే మంచి ట్రేడ్ 15,000, 16,000 ట్రేడ్ అవుతది. ఒక డేకి ఒక మంచి ట్రేడ్ బట్టి ఓన్లీ 1 ట్రేడ్ మనం చేసుకున్నామంటే బెటర్ రిస్క్ టు రివార్డ్ ఉంటది. అండ్ ద సేమ్ టైమ్ మీరు క్యాపిటల్ గ్రోత్‌కి కూడా ఇలాంటి ఒక బిహేవియర్ అనేది ఉపయోగపడతది. సో, మార్కెట్ క్లోజ్ చేసేద్దాము. యాహ్! మార్కెట్ క్లోజ్ అయిపోయింది. 400 లాట్స్ బీటీసీ, $211 యూఎస్‌డి మనం రియలైజ్డ్ ప్రాఫిట్ బుక్ చేశాము. ఇప్పుడు చూద్దాం ఒకసారి పొజిషన్స్‌లో ఏమైనా పొజిషన్స్ ఉన్నాయా లేదా? పొజిషన్స్ టోటలీ ఖాళీ ఉన్నాయి చూడొచ్చు. ఇట్స్ లోడింగ్. అండ్ లాస్ట్ 7 డేస్‌లో ఎంత బుక్ చేసామో అరౌండ్ 36,999 అంటే 37,000 అనుకోండి. 85% విన్ రేట్ 7 ట్రేడ్స్ మాత్రమే వేశాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కావాలి అంటే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఇంట్రెస్ట్‌ని షోకేస్ చేయండి. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.